హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు మన ఈ వీడియోలో శ్రీ మహాదేవ మహేశ్వర త్రిలోచన నీలకంఠ పశుపతి ఉమాపతి బోల శంకర సదాశివ పరమేశ్వరుడు గురి ఎన్ని పేర్లు ఉన్నాయి, అవి ఎలా వచ్చాయి తెలుసుకుందాం. శివుడు అనేక పేర్లతో పిలువబడతారు మరియు ప్రతి పేరు ఆయన మహిమ, గుణం లేదా విశిష్టతను తెలియజేస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పేర్లు మరియు వాటి వెనుక ఉన్న అర్థాలు, కారణాలు. నెంబర్ 1, మహాదేవుడు. దీని అర్థం వచ్చేసి గొప్ప దేవుడు అని. కారణం, శివుడు సృష్టి స్థితి లయల పరమేశ్వరుడు. ఈ విశ్వంలో శక్తి స్వరూపమైన ఆయనకి ఈ పేరు వచ్చింది. నెంబర్ 2, నీలకంఠుడు. దీని అర్థం నీలం రంగు కంఠం కలవాడు. కారణం, సముద్రం మధునంలో అలల విషయాన్ని లోపల ఉంచి లోకాన్ని రక్షించడంతో ఆయన కంఠం నీలంగా మారింది. అందుకు నీలకంఠుడు అని పేరు వచ్చింది. నెంబర్ 3, త్రిలోచనుడు. దీని అర్థం మూడవ కంటి కలవాడు అని అర్థం. కారణం, శివుడు జ్ఞానానికి వైరాగ్యానికి చిహ్నం మూడవ కన్ను ద్వారా ఆయన విశ్వ సత్యాన్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. నెంబర్ 4, రుద్రుడు. అర్థం, కన్నీటి ద్వారా బాధలను తొలగించేవాడు. కారణం వచ్చేసి రుద్రుడు అనే పేరు శివుని విధ్వంసక శక్తిని ప్రతిబింబిస్తుంది. రుద్ర తాండవం ద్వారా కర్మల బంధాలను నాశనం చేస్తాడు. అండ్ నెంబర్ 5, పంచనానుడు. దీని అర్థం వచ్చేసి 5 ముఖాల కలవాడు. కారణం, 5 ముఖాల సృష్టి. సద్యోజాత స్థితి, వాముదేవ, లయం, తపస్సు, జ్ఞానం, శక్తులను సూచిస్తాయి. అండ్ నెంబర్ 6, శంభు. దీని అర్థం వచ్చేసి శుభాలను ప్రసాదించేవాడు. కారణం, శివుడు లోకాలకు శుభాన్ని, శాంతిని ప్రసాదిస్తారు. అందుకే ఆయన శంభువుగా పిలువబడతారు. అండ్ నెంబర్ 7, పశుపతినాథుడు. అర్థం వచ్చేసి పశువుల జీవాలను కాపాడేవాడు. కారణం, శివుడు సకల జీవరాశులను కాపాడేవాడు. ఆయన పశుపతి యజ్ఞంలో ఈ పేరుతో పిలువబడతారు. అండ్ నెంబర్ 8, హరుడు. దీని అర్థం వచ్చేసి కష్టం, పాపం తొలగించేవాడు. కారణం, భక్తులు బాధలను, పాపాలను తొలగించగల శక్తి ఆయనకు ఉంది. అండ్ నెంబర్ 9, విశ్వేశ్వరుడు. అర్థం వచ్చేసి విశ్వానికి అధిపతి. కారణం, విశ్వం అన్ని శివుని ఆధీనంలో ఉంది. కాశీ విశ్వనాథంగా ఈ పేరుతో ఎక్కువగా పిలుస్తారు. అండ్ నెంబర్ 10, అర్ధనారీశ్వరుడు. అర్థం వచ్చేసి స్త్రీ పురుష స్వరూపం కలవాడు. కారణం, శివుడు మరియు పార్వతి ఒకరినొకరు సంపూర్ణ చేస్తారని ఈ రూపం సూచిస్తుంది. సృష్టిలో స్త్రీ పురుషుల సమధ్యల స్థానం విచారించడానికి ఈ పేరు ఉంది. అండ్ నెంబర్ 11, గంగాధరుడు. అర్థం వచ్చేసి గంగను తన జడలో ఉంచుకున్నవాడు. కారణం, భూమి మీద గంగా ప్రవాహం వల్ల ధ్వంసం జరగకుండా తన జడలో ఉంచి గంగను నియంత్రించాడు. అండ్ నెంబర్ 12, శూలాపాణి. అర్థం వచ్చేసి త్రిశూలం పట్టుకున్నవాడు అని అర్థం. కారణం, త్రిశూలం శివుని శక్తిని, వైరాగ్యానికి ప్రతిబింబిస్తుంది. అది సృష్టి స్థితి లయాలను సూచిస్తుంది. అండ్ నెంబర్ 13, కైలాసపతి. దీని అర్థం వచ్చేసి కైలాస పర్వతానికి అధిపతి అని అర్థం. కారణం, శివుడు కైలాసంలో నివసిస్తూ లోకాలను పరిపాలిస్తాడు. నెంబర్ 14, బోలా శంకరుడు. అర్థం, సులభంగా మెచ్చిపోయే దేవుడు. దీనికి కారణం, శివుడు భక్తుల ప్రార్థనలకు వెంటనే స్పందిస్తాడు. ఆయన నిరాడంబరం స్వభావానికి ఈ పేరు ఉంది. అండ్ నెంబర్ 15, అశుతోషుడు. అర్థం వచ్చేసి తక్కువ సంతృప్తికి సంభవించేవాడు. కారణం, భక్తులు చిటికెడు సేవకి సంతోషించే దేవుడుగా శివుడు ప్రసిద్ధుడు. అండ్ నెంబర్ 16, నటరాజుడు. అర్థం, నాట్యం చేసే రాజు. కారణం వచ్చేసి శివుని తాండవం విశ్వ సృష్టి స్థితి లయలకు సంకేతం. అండ్ నెంబర్ 17, అనంతుడు. అర్థం అంటే అంతులేని పరమాత్మ. కారణం, శివుడు కాలానికి పరిమితులకు అతీతమైనవాడు. అండ్ నెంబర్ 18, భైరవుడు. అర్థం, భయానక రూపం. కారణం, శివుని కోపంతో ఆయన భైరవగా పిలుస్తారు. ఆయన ధర్మం కాపాడేందుకు ఈ రూపం తీసుకుంటాడు. అండ్ నెంబర్ 19, కపాలేశ్వరుడు. అర్థం, శివుని చేతిలో కపాలం అంటే బ్రహ్మ కపాలం. కారణం, శివుడు బ్రహ్మ హత్య పాపాన్ని భరిస్తూ కావాలాన్ని పట్టుకున్నప్పుడు ఈ పేరు వచ్చింది. అండ్ నెంబర్ 20, జటాధరుడు. అర్థం, జటలు కలిగినవాడు. కారణం, శివుని జటలు వైరాగ్యానికి, నిరంబడతను సూచిస్తాయి. ప్రతి పేరుకు శివుని వ్యక్తిత్వం, విశ్వంలో ఆయన పాత్ర ప్రతిబింబిస్తుంది. ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. బై బై.